హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము సిస్టమ్ వెరిలాగ్ అనే ఈ సిరీస్లో సెకండ్ వీడియోలో ఉన్నాము. అండ్ ఈ మనం ఫస్ట్ వీడియోలో అయితే మనము ఓవర్ వ్యూ అంతా చూసాము. అడ్వాంటేజెస్ ఏముంటాయి మనకి అనేవి చూసాము. అండ్ మనం బ్లాక్ డయాగ్రామ్ చూసాము. సో ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ని ఇక్కడ నేను మీకైతే ఈ వీడియోలో చెప్తాను. సో మనము వెరిలాగ్లో ఫర్ లూప్ అనేది మనం చూసుంటాం కదా! అదేంటి, మనము ఇంటిజర్ అని మనము ఆ వేరియబుల్ డిక్లేర్ చేసి ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్‌తో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి మనము ఫర్ లూప్ పెట్టాము. i = 0, i <10 అని, i = i + 1 అనేది మనము ఇక్కడ ఫర్ లూప్‌లో ఇచ్చేవాళ్ళం. ఏంటి, వెరిలాగ్‌కి వచ్చేసరికి. అదే మనము ఎస్‌వికి వచ్చేసరికి మనము ఎలా ఇచ్చేయచ్చు అనంటే ఫర్ ఇంట్ అనేది 2 బిట్ వేరియబుల్ అనమాట. సో మనము ఇనిషియలైజ్ చేయకపోయినా పర్వాలేదు. బట్ ఇక్కడ i = 0, i <10, i అనేది మనకి ఇక్కడ వాడుకోవడానికి కనిపిస్తుంది. అదే మనకి వెరిలాగ్‌లో మనము i అనేది వాడలేము. i అనేది వాడలేము. ఇదొక మనకి అడ్వాంటేజ్ అనమాట ఎస్‌వికి వచ్చేసరికి. అదే ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే మనకి వెరిలాగ్‌లో మనము చూస్తే మనము వేరియబుల్ డిక్లరేషన్ 7:0 అని ఉంటాయి. ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి మనకి. ఏ ఇది 8 బిట్ కదా, 8 బిట్ 1 అని రాస్తే దాని అవుట్పుట్ ఏముంటుందంటే 1 2 3 4 5 6 7 1. ఇది దాని వాల్యూ అయి ఉంటుంది. అదే మనము సిస్టమ్ వెరిలాగ్‌కి వచ్చేసరికి రెజ్ 7 down to 0 a, b అని పెట్టి ఏ టిక్ 1 అని ఇచ్చేస్తే చాలు. దాని వాల్యూ ఏమవుతుంది అంటే 1 1 1 1 1 1 1 1. ఈ 8 బిట్స్ అన్నిటికీ 1 వెళ్ళిపోతుంది. ఇదే మనకి ఇక్కడ సిస్టమ్ వెరిలాగ్‌లో అచీవ్ చేయాలి అని అంటే మనము క్లియర్‌గా రాయాలన్నమాట. 1 2 3 4 1 2 3 4 ఇలా రాస్తే అప్పుడు మన అవుట్పుట్ అవుట్పుట్ ఏమవుతుంది, ఇది అవుతుందన్నమాట. అదే మనం సింపుల్‌గా ఇలా రాసేయచ్చు ఎస్‌వికి వచ్చేసరికి. అదే జీరోస్ కావాలి అని అంటే బి టిక్ 0 అని పెడితే అన్ని జీరోస్ అయిపోతాయి బీవి. అలాగా 8 బిట్స్ కూడా 0 అయిపోతాయి. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట మనకి. సో అది ఎలా వాడతామో మన వెరిఫికేషన్లో అనేది మన యూస్ కేస్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే కాకుండా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటనంటే ఇన్స్టాన్షియేషన్ అనమాట. ఓకే, సో మనము వెరిలాగ్‌లో ఇన్స్టాన్షియేషన్ ఎలా చేసేవాళ్ళము, ఇప్పుడు మనకి డిజైన్ మాడ్యూల్ ఉంది. సపోజ్ మాడ్యూల్ డిజైన్ టాప్ ఉంది. ఏ బి క్లాక్ రీసెట్ అండ్ జెడ్ అనేది అవుట్పుట్ అనుకుందాం. ఓకే, అండ్ మాడ్యూల్, ఇవన్నీ ఇన్పుట్స్, ఇది ఒక్కటే అవుట్పుట్. సో ఇవి లోపల కూడా మనము యాక్చువల్గా ఇన్పుట్ అవుట్పుట్ అని డిక్లేర్ చేస్తాం కదా, అలా చేసేసాము అని మనం ఇక్కడ అనుకుంటే ఇప్పుడు మనము దీన్ని సపోజ్ ఈ డిజైన్ టాప్ కాదు, డిజైన్ 1 ఇది. సో ఈ డిజైన్ 1ని డిజైన్ టాప్లో మనము ఇన్స్టాన్షియేట్ చేయాలి అని అనుకుంటే ఇవి సపోజ్ ఎలా చేయొచ్చు అని అంటే ఇక్కడ డిజైన్ టాప్ అని మనకి వేరియబుల్స్ ఉన్నాయి, మన ఇన్పుట్ వేరియబుల్స్. అండ్ ఇప్పుడు మనం ఇన్స్టాన్షియేట్ చేసేటప్పుడు ఏంటిది, డిజైన్ 1 ఇన్స్టాన్షియేషన్ ఎలా చేస్తాము, మనము జనరల్గా వెరిలాగ్‌లో అయితే ఓకే, సో డాట్ ఏ, ఇక్కడ డాట్ ఏ ఉంది కదా అదనమాట, డాట్ బి, ఇవి యాక్చువల్ వేరియబుల్స్ ఈ డిజైన్. ఇక్కడ మనం చూసినట్టయితే పైన మనం రాసినవి ఇక్కడ మనం రాస్తున్నాం. డాట్ సిఎల్కే అంటే క్లాక్, తర్వాత డాట్ ఆర్ఎస్టి, డాట్ జెడ్ అనమాట. సో ఇప్పుడు మనము మన వేరియబుల్స్ని దీంట్లో రాయాలి.
సో ఇక్కడ మనకి ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో సపోజ్ ఏ కామా బి కామా సేమ్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ సేమ్ లాగా వర్క్ చేస్తుంది, ఒక ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉన్నాయని అనుకుంటే ఎవ్రీథింగ్ మనం మళ్ళీ ఇలా మనము ఈ వేరియబుల్కి ఈ వేరియబుల్ అసైన్ చేస్తున్నాము అని మనం ఇలా డిక్లేర్ చేయాలన్నమాట జీ అని. అదే ఎస్వికి వచ్చేసరికి ఏం చేస్తామంటే డిజైన్ వన్ ఇన్స్టాన్షియేషన్ సింపుల్గా అన్ని సేమ్ వేరియబుల్స్ని కనెక్ట్ చేసి ఆర్డర్ సేమ్ ఉంటాయి అంటే ఫస్ట్ వేరియబుల్ ఏ ఉంది అది మనం ఫస్ట్ వేరియబుల్కే కనెక్ట్ చేస్తే, సెకండ్ వేరియబుల్ని సెకండ్ వేరియబుల్కే కనెక్ట్ చేస్తే, ఇలా చేస్తే మనం సింపుల్గా నేమ్ కూడా మనకి సేమ్ ఉండాలి. నేమ్ కూడా సేమ్ ఉంటే మనం సింపుల్గా స్టార్ అని పెట్టేయచ్చు. స్టార్ అని పెట్టి క్లోజ్ చేస్తే సరిపోతుంది. అదే మనకి సపోజ్ వై అనే అవుట్పుట్ ఉంది, ఓకే, అప్పుడు ఏం చేస్తాం మనము అని అంటే కామా పెట్టి ఇక్కడ వై అనేది మనము వెరీలాగ్లో వై అని రాసుకుంటాము. అండ్ ఎస్వికి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఎక్స్ వై, సారీ ఎక్స్ కాదు ఇది జీ కదా, మనకి పైన జీ ఉంది కాబట్టి ఈ వైతో మనము ఇక్కడ మనం యాడ్ చేస్తామన్నమాట. ఇది ఇంత సింపుల్గా మనము ఇన్స్టాన్షియేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అంతే. సో ఇవి మరికొన్ని అడ్వాంటేజెస్ మనకి సిస్టమ్ వెరీలాగ్లో ఉన్నవి వెరీలాగ్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ టాపిక్లో మనము డేటా టైప్స్ గురించి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్. థ్యాంక్ యూ.